రైట్, విశ్లేషణ దగ్గరికి వెళ్దాం, చాలాసేపు అయింది. నమస్తే కృష్ణాంజలి గారు. నమస్తే. 37 నిమిషాల నుంచి అసలు ఏం జరుగుతుంది, ముగ్గురు వాదనలు మీరు వింటున్నారు. ఓకే, మనం ఇందులో చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఈ ముగ్గురు మాట్లాడింది కాకుండా ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం కరెక్టేనా సరికాదు అని బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మాట్లాడారు. ఓకే, ఇప్పుడు నేను ఒకటి మాట్లాడితే దానికి 2 మాట్లాడడం. శ్రీదేవి గారు, ఒక అంశము ఒకటి ఈ విషయంలోకి వెళ్ళబోయే ముందుగా గౌతమ్ ప్రసాద్ గారు అక్కడ స్టూడియోలో ఉన్నారు. ఇక్కడ ఎవరైతే జూమ్ లో ఉన్నారో వాళ్ళ వాదన చెప్పేటప్పుడు ఆయన రన్నింగ్ కామెంటరీ చెప్పడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరు వాదన వాళ్ళకి కరెక్ట్. అన్ని మీరు అబద్ధాలు చెప్తున్నారు, అబద్ధాలు చెప్తుంటే నేను ఊరుకోనంటే మీరెవరు అబద్ధాలని చెప్పడానికి? అది కరెక్ట్ కాదు. అందుకని మీరు రన్నింగ్ కామెంటరీ చెప్పొద్దు. మీరు కరెక్ట్, ఎవరికి బీజేపీ వాళ్ళకి బీజేపీ కరెక్ట్, కాంగ్రెస్ వాళ్ళకి కాంగ్రెస్ కరెక్ట్, మీకు కరెక్ట్. అంతే తప్ప మీరు వాళ్ళదన్నిటి కౌంటర్ చేస్తే వాళ్ళు జూమ్ లో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడాలి? అది కరెక్ట్ కాదు. అందుకని ఈ విషయం ఒకటి చెప్తాను. గౌతమ్ ప్రసాద్ గారు మాట్లాడిన దాంట్లో ఒక వాదన తీసుకొచ్చారు. ఏంటి అంటే, అసలు ఈ భాష మాట్లాడటం ఏంటి, ఈ విధమైన భాష ఏంటి, వ్యవహారం ఏంటి, ఇలాంటి భాష ఎవరైనా మాట్లాడటానికి వీలుంటుందా, సీఎం మాట్లాడడం వీలుంటుందా అంటే నాకేం అర్థమైంది అని అంటే, ఈ భాష మాట్లాడేటువంటి పేటెంట్ హక్కులు మా కేసీఆర్ కదా ఉంది. ఈయనెవరు వచ్చి మాట్లాడటానికి? ఈ కొత్త పేటెంట్ మా పేటెంట్ మాదైతే ఈ విధంగా ఎలా వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడతాడు అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడినట్టుగా నాకు అర్థమైంది. ఎందుకంటే ఈ భాష గురించి ఎదుటి వాళ్ళని కించపరిచేటువంటి విధంగా ఇప్పుడు సునీత గారు చెప్పారు కదా, ఒడ్డు పొడుగు ముక్కు వీటి గురించి ఎన్ని మాట్లాడినట్టు కేసీఆర్ మాటలు ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని మాటలు ఉంటాయి. ఈయన పేడ అది అని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎన్ని మాట్లాడాడు, పేడ బిర్యానీలని ఎన్ని మాట్లాడాడు, ఇవన్నీ కూడా అసలు కేసీఆర్ కి ఒక పేటెంట్ హక్కులు ఉన్నాయి. ఏంటి అంటే, ఎందుకంటే మా భాష ఇదయ్యా, మీరు మా భాష ఇదైతే మీరు నాకు చెప్తారు ఏందని మాట్లాడినప్పుడు ఇవన్నీ ఎదుటోళ్ళు మాట్లాడితే మాత్రం నొప్పి వస్తుంది. నేను ఒకటి చెప్తాను, ఎవ్వరు మాట్లాడినా సరే, ఎవరి యాస అయినా సరే ఎదుటి వాళ్ళని హట్ చేసేటువంటి విధంగా ఉండకూడదు. అది కేసీఆర్ మాట్లాడినా రేవంత్ రెడ్డి మాట్లాడినా ఇద్దరు అదుపు తప్పి మాట్లాడినా. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కదా, ఒక సీనియర్ పొలిటీషియన్ కదా, మరి ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఏవైనా ఉంటే కేసీఆర్ కు సంబంధించినటువంటి ఏం మాట్లాడాడు, వాటికి సంబంధించిన అంశాలు ఏంటి, ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది, వాళ్ళ ప్రభుత్వం కన్నా ఎంత అద్భుతంగా పనిచేస్తుందో అని చెప్పుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి. దాన్ని వదిలిపెట్టేసేసి కేసీఆర్ భాష అందుకున్నాడు, కేసీఆర్ కన్నా ఇంకా రెండు ముక్కలు ఎక్కువ చెబితే నాకు క్రెడిట్ వస్తుంది, నాకు పేరు వస్తుంది అనేటువంటి అంటే ఈ విధమైనటువంటి పరిధి దాటి బూతులు తిట్టుకునే, ఈ బూతులు కాకుండా ఏమంటారు, యాస, తెలంగాణ యాస భాష పేరుతో తెలంగాణకి ఒక చెడ్డ పేరు తెచ్చేటువంటి విధంగా ఓ రాజకీయ నాయకులు అంటే తిట్టుకోవాలి కావాలి. నీ అమ్మ, నీ యాలి అక్క అని తిట్టుకోవటమా? ఇదేనా యాస అంటే? ఇప్పుడు వాళ్ళేమన్నారు అంటే వాళ్ళకంటే ఇంకో 2 ఎక్కువ మాట్లాడుతున్నారే కానీ వాళ్ళు అసలు ఎటువంటి హోదాలో ఉన్నారనే విషయం గుర్తుండట్లేదా వాళ్ళకి? అంతకుముందు మాజీ సీఎం, ఇప్పుడున్న ప్రజెంట్ సీఎం, వాళ్ళకి వాళ్ళ హోదాలు గుర్తురాదంటారా? గుర్తురాదు కాదండి. ఇదే భాష ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడితేనే మనం ఇప్పుడు వెళ్తాం జనంలోకి అనేటువంటి ధోరణిలో ఈ స్థాయి నాయకులు ఉన్నారు అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేముంది? 2.5 సంవత్సరాల తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఎందుకు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చాడని ఎలా అంటావా అనొచ్చు. ఆయన అసెంబ్లీకి రావట్లేదు, నువ్వు 2.5 ఏళ్ళు అయింది, ఏది బయటికి రావట్లా, ప్రజల తరపున మాట్లాడట్లా. ఖచ్చితంగా ఫామ్ హౌస్ నుంచి మొన్నే వచ్చేవారే ఖచ్చితంగా ఎవరైనా అంటారు. వచ్చి ఏం మాట్లాడాడు? అసలు నువ్వు తెలంగాణ ఆ రోజున కావాలని డిమాండ్ చేసిన ఉద్యమకారుడుగా నీళ్లు, నిధులు, నియామకాలు, ఇవే కదా డిమాండ్. ఈ డిమాండ్తోనే కదా తెలంగాణ సాధించుకున్నది. ఓకే, 2014లో సీఎం అయి 2018లో సీఎం అయి 9 ఏళ్లు పరిపాలించిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాల్లో మీరు సాధించింది ఏంటి? ఏం సాధించారు? ఏం సాధించిన కారణంగా మిమ్మల్ని మూల కూర్చోబెట్టారు. ఈ రోజు నీళ్లు, నిధులు, నియామకాలు. ఇప్పుడు నీళ్లకు సంబంధించినటువంటి వ్యవహారం ప్రస్తావన చేశాడండి. పాలమూరు, రంగారెడ్డి, ఇది ఆంధ్ర వాళ్ళు అడ్డుకుంటున్నారని ఇప్పుడు చెప్పుకొచ్చాడు. నువ్వు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ మీ జాతీయ హోదా ప్రాజెక్ట్ తీసుకోవడానికి తెచ్చుకోవడానికి నీకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? మీ అబ్జెక్షన్ చెప్పండి. తర్వాత మీ టర్మ్ వచ్చినప్పుడు చెప్పండి. నువ్వు అడిగిన దానికి అడగని దానికి బీజేపీకి కేంద్రంలో ఒత్తాసు పలికి రాజ్యసభలోను లోక్సభలోను నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మీ ఎంపీలు, మీ రాజ్యసభ సభ్యులు మీరు మద్దతు ఇచ్చిన తర్వాత ఆ రోజున బీజేపీకి ఎందుకు నువ్వు పాలమూరు రంగారెడ్డికి
జాతీయ హోదా ప్రాజెక్ట్ తెచ్చుకోలేకపోయావు? ఎవరు ఆంధ్ర వాళ్ళు అడ్డుపడుతున్నారా? ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలవరానికి సంబంధించి ఎట్టి పరిస్థితులు ఇది ముందుకు పోవడానికి వీల్లేదు, దీన్ని అడ్డుకొని తిరుగుతామని కేసీఆర్ చేశారు. కొడుకు కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళందరూ మాట్లాడలేదా? ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎవరన్నా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ప్రాజెక్ట్ ఇవ్వద్దు అని ఎవరన్నా ఈ రోజున చంద్రబాబు నాయుడు గాని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గాని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరన్నా మాట్లాడారా? ఏంటి అసలు మాట్లాడేది? అంటే నువ్వు చేసినటువంటి నీళ్ల దాంట్లో ఫెయిల్ అయ్యావు. నువ్వు కాళేశ్వరంలో ఎక్కడుంది, ఎన్ని బొక్కలు ఉంటాయి? ఎన్ని బొక్కలు లేకపోతే, అవినీతి లేకపోతే ఈ రోజున మీరు ఎందుకు దానికి సంబంధించినటువంటి విచారణ ఎదుర్కొంటున్నారు? ఏ రకంగా ముఖ్యమంత్రి చేసినటువంటి దానికి చెప్పినటువంటి దానికి మీరు దగ్గర ఏం సమాధానం ఉంది? అదే విధంగా నియామకాల పరిస్థితి ఏంటి? నిరుద్యోగులు మిమ్మల్ని మేమేం తిరుగుబాటు చేశారు? తిరుగుబాటు చేస్తేనే కదా మీరు ఈ రోజున ఘోరంగా ఓడిపోయింది. లోక్సభ ఎన్నికలు 0 వచ్చింది మీకు. మీ ఇంట్లో కుటుంబాలకు మీ కేసీఆర్ సీఎం, కేటీఆర్ మంత్రి, అదే విధంగా కవిత ఎమ్మెల్సీ, అదే విధంగా హరీష్ రావు మంత్రి. ఇదే మీ ఉద్యోగాలు తప్ప తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడ వచ్చినాయి? ఒక నిధుల సంగతి, తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు మిగులు నిధుల్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేశారు? అప్పులు పాలు చేసుకొచ్చారు. ఈ రోజు అప్పులు పాలు చేసి మీరు ఉద్ధరించిందేంటి? వీటికి సమాధానం లేకుండా వచ్చి ఇక్కడ ఎవరు ఆంధ్రప్రదేశ్ ఒకటి, చంద్రబాబు నాయుడు ఒకటి. చంద్రబాబు నాయుడు మీద అయితే ఏమైనా మాట్లాడొచ్చా? చంద్రబాబు నాయుడు మీద ఏమైనా మాట్లాడొచ్చు అని గౌతమ్ ప్రసాద్ గారు డిబేట్ లో కూర్చొని చెబుతున్నాడు. ఏంటయ్యా ఈ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి సదస్సులు అట, వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారంలో అంట, ఏదో హోటల్కి సంబంధించినటువంటి ఎవరైతే వంట చేసేవాళ్ళు, సప్లయర్లు వీళ్ళు సంతకాలు చేస్తాడు. నేను వచ్చి చూశాడా? ఎన్ని నిధులు వచ్చాయి ఏంటి అనేటువంటి అంశాల మీద ఏదైనా ఉంటే మీరు రేవంత్ రెడ్డి మీద, అక్కడ ప్రభుత్వం మీద విమర్శలు చేయండి, తప్పేం లేదు. చంద్రబాబు నాయుడు మీద కూడా విమర్శలు చేయండి. మరి అదే ఒకవేళ మీ యొక్క వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే, జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే సమ్మిట్లు చేస్తే జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా ఉన్నాడు, బాగుండాడా? జగన్మోహన్ రెడ్డితో దావత్తులు చేసుకొని ఆంధ్రప్రదేశ్ విషయంలో జగన్మోహన్ రెడ్డిని బాగుంటే చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేయాలా? చంద్రబాబు నాయుడు మాత్రం తెలంగాణను దోచుకున్నటువంటి, తెలంగాణ ఏదో చేసినటువంటి నాయకుడిగా మీరు ఎస్టాబ్లిష్ చేయాలి. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి కేసీఆర్ కి అంటే, 9 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ అట్రప్లాప్ అయ్యాడు, ఓడిపోయాడు, భవిష్యత్తులో ఇంక రాడు అనేటువంటి దాని మీద ఇప్పుడు మళ్ళీ పాతరాగం అనుకున్నాడు. మొన్నటిదాకా ఏం చెప్పాడు? నేను జాతీయ నాయకుడు ఎందుకు కాకూడదు, మా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది, మేము ప్రధానమంత్రి కాకూడదా తెలంగాణ, మేము జాతీయ పార్టీ అని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రాంతీయ రాగం అందుకొని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు విమర్శించి, ఆంధ్రాను విమర్శించి మళ్ళీ తెలంగాణ వాళ్ళని మొదలుపెట్టేటువంటి ప్రయత్నాలు చేయడం తప్ప ఇదేమన్నా వ్యవహారం ఉంటుందా? దీన్ని ఏమంటారు? ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా మళ్ళీ రాజకీయం చేయడం. నువ్వు 10 ఏళ్ళ నువ్వు చేసింది ఏదో చెప్పుకొని అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితుల్లో మీకు 0 ఎందుకు వచ్చింది? ఎందుకు ఓడిపోయారు? ఘోరంగా ఎందుకు ఓడిపోయారు? దీనికి కారణం ఏంటి? తెలంగాణ ప్రజలు తిరస్కరించబట్టి కదా. ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో చెవుల్లో పూలు పెడతామనే విధంగా చెప్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్లు, వ్యవహారము, ఇవన్నీ ఏం చెప్పారు? మీకు ఎవరు చెప్పారు? మీకు ఏమన్నా రిపోర్ట్లు వచ్చినాయా? దర్యాప్తు జరుగుతున్నటువంటి క్రమంలో, దర్యాప్తు జరుగుతున్న తీరు మీద ఏ విధంగా దర్యాప్తు జరుగుతుందో అప్పుడు ఏం జరిగింది, అన్ని అంశాల గురించి చర్చ జరిగింది, మాట్లాడతారు. మీరు అన్ని రిపోర్ట్లు ఉండి మొత్తం ఇవన్నీ వచ్చిన తర్వాతే మాట్లాడేటువంటి శుద్ధమైనటువంటి పార్టీయా ఏమన్నా బీఆర్ఎస్, టీఆర్ఎస్? దర్యాప్తు జరిగేటప్పుడు దర్యాప్తు సంబంధించినటువంటి అనేక అంశాలు చర్చకు వస్తాయి. ఖచ్చితంగా నేను ఇక్కడ ఒక బీఆర్ఎస్ మాత్రమే విమర్శించడం కాదు. నేను ఎందుకంటే ఒక అనలిస్ట్ గా నేను బీఆర్ఎస్ మీద నాకేం కోపం లేదు. నేను ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అయినంత మాత్రాన నాకు బీఆర్ఎస్ మీద కోపం ఉందని మాత్రం నేను అనుకోను. రేపొద్దున వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో కూడా పోటీ చేయొచ్చు కూడా. వాళ్ళు జాతీయ పార్టీ అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళకి ఒక కమిటీ కూడా ఉంది, ఎవ్వరికి అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న సభలో కేసీఆర్ కన్నా నేను ఎక్కువ తిట్టగలను, నాకు ఎక్కువ బూతులు వచ్చు అనేటువంటి విధంగా నేను కొడతాను, అదే విధంగా నిక్కర్లు అది ఇదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి సీఎం హోదాని తగ్గించేటువంటి విధంగా, అగౌరవపరిచేటువంటి విధంగా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాట్లాడాడు. రేవంత్ రెడ్డి కూడా ఈ 2.5 సంవత్సరాల్లో తన పాలన మీద, తన పనితీరు మీద, తన పనితీరుకు ప్రజల యొక్క ఆమోదం ఉంటుంది అనేటువంటి విషయం నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజున రేవంత్ రెడ్డి మాట్లాడాడు. మరి ఎలా సార్ 29లో 2/3 మెజార్టీతో స్థానాలు గెలుచుకుంటాము, అంతకంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామని ఎలా చెప్తున్నారు? అంటే ప్రజలు ఇలా తిట్టుకుంటూ ఉంటే ఎవరు ఎక్కువగా తిడితే వాళ్ళకి ఓటేస్తారా? ఇక్కడ ఒక అంశం అండి, 2.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాల్లో వీళ్ల పనితీరు ఏమిటనేటువంటి దాని మీద ఇంకా 2.5 సంవత్సరాల తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం, అంతే కదా. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఒక అంచనా వేసుకోమనండి.
నిజంగా ఆ కాంగ్రెస్ పార్టీ సమీక్ష చేసుకోవాల్సినటువంటి అంశం ఈ 2.5 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, అమలేంటి, ప్రజల వైపు నుంచి సాటిస్ఫాక్షన్ ఏంటి అనేటువంటి దాని మీద ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వాళ్ళకి ఎంతో కొంత ఎదురు దెబ్బ తగిలినటువంటి మాట వాస్తవం. అలా